ఇక్కడ పిల్లలు లేవగానే స్కూల్కి కాకుండా పని చేయడానికి వెళ్తారు. అక్కడ పిల్లలు బొమ్మలతో కాదు జీవితంతో ఆడుకుంటారు. అక్కడ ఉదయం అలారంతో కాదు ఆకలితో మొదలవుతుంది. మన పిల్లల చేతిలో పుస్తకాలు ఉంటే అక్కడ పిల్లల భుజాలపై నీటి బిందెలు ఉంటాయి. మన ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లు వచ్చేస్తాయి. ప్లేట్లో అన్నం ఉండడం మనకు సాధారణమైనటువంటి విషయం. కానీ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి నీళ్లు అంటే ఒక ప్రయాణం. నీళ్లు అంటే నీళ్ల కోసం 5 నుండి 10 కిలోమీటర్లు నడవడం. అన్నం అంటే వారికి ఒక అదృష్టం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆఫ్రికాలో పేదవారి నిజ జీవితాన్ని మరియు వారి కష్టాల వెనుక దాగి ఉన్న అసలు నిజాలను తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు ఒక మాట మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. అది ఏంటంటే, నాకు ఉన్నది ఎంత విలువైనదో నాకు ఇప్పుడే తెలిసిందని. సో ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్గా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. ముందుగా ఆఫ్రికా పేదరికంగా మారడానికి గల కారణాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆఫ్రికా అనేది ఒక దేశం కాదు. ఇది 54 స్వతంత్ర దేశాలతో కలిగిన ఒక ఖండం. ఇందులో కొన్ని పేద దేశాలైనటువంటి సోమాలియా, ఇథోపియా, సౌత్ సుడాన్, నైగర్, చాద్, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మరియు కాంగో వంటి పేద దేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనకు ఆఫ్రికా అనగానే ఆకలి, పేదరికం, కరువు, యుద్ధాలు, బట్టలు లేని పిల్లలు ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ నిజం చెప్పాలంటే ఆఫ్రికా ప్రపంచంలోనే అత్యంత సంపదమైనటువంటి దేశం. మీకు ఒక డౌట్ రావచ్చు, సంపద ఉండి కూడా ఆఫ్రికాలో ఎందుకు పేదరికాన్ని అనుభవిస్తుందని. సరిగ్గా 150 సంవత్సరాల క్రితం యూరప్ దేశాలు అయినటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, పోర్చుగల్ వంటి దేశాలు ఆఫ్రికా భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. ఇక్కడ ప్రజలను బానిసలుగా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి బంగారం, వజ్రాలను తీసుకెళ్లారు. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్రికా దగ్గర ఉన్న డబ్బు మొత్తం విదేశాలకు వెళ్ళిపోయింది. ఆఫ్రికాలో చాలా వరకు బంగారం, వజ్రాలు, ఆయిల్, గ్యాస్ మరియు ఖనిజాలు ఉన్నాయి. ఎక్కువ వనరులు ఉంటే దేశం రిచ్ అవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ ఆఫ్రికాలో దీనికి విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే బంగారం, వజ్రాలు ఉండడం వల్ల ఇక్కడ దేశాల మధ్య యుద్ధాలు జరిగినాయి. ఆయిల్ ఉన్నందువల్ల రాజకీయ కలహాలు ఎక్కువయ్యాయి. విదేశీ కంపెనీలు ఎక్కువగా ఆక్రమించాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు రాదు. కొద్దిమంది మాత్రమే ధనవంతులయ్యారు. మిగతా వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అసలుకే పడవు. దీనివల్ల భూమి ఎండిపోతుంది. కావున ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేయడానికి నేల అనేది అనుకూలంగా ఉండదు. దీనివల్ల ఆహారం కొరత అనేది తీవ్రంగా పెరిగింది. చాలా వరకు ఆఫ్రికాలలో హాస్పిటల్స్ అనేవి చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి. ఉన్న హాస్పిటల్లో కూడా డాక్టర్స్ సరిగా ఉండరు. మెడిసిన్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చిన్న జబ్బు వచ్చినా కూడా ప్రాణాల మీదకి వస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఆఫ్రికా దేశం ఇంకా పేదరికాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు ఆఫ్రికాలో పేదవారి జీవితం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆఫ్రికాలో పేదవాడి జీవితం ఉదయం 5 గంటలకే మొదలవుతుంది. వారికి అలారం కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఉండవు. వీరికి పడుకునే మంచం కూడా ఉండదు. వీరు నేలపై లేదా గడ్డి మీద లేదా మట్టితో చేసిన గదిలో మాత్రమే పడుకుంటారు. ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పిల్లలు లేవగానే స్కూల్స్కి వెళ్లకుండా పని చేయడానికి వెళ్తారు. ఆఫ్రికాలో పేదవాడి జీవితంలో నీళ్లు అనేది చాలా ప్రధానమైంది. ప్రతిరోజు 5 నుండి 10 కిలోమీటర్లు ఎండలో కాలి కుండలు మోసుకొని నీళ్ల కోసం వెళ్తారు. చాలాసార్లు వారికి మురికి నీరే దొరుకుతుంది. ఆ నీటిని తాగుతారు. ఆ నీటితోనే స్నానం, బట్టలు మరియు వంటను కూడా చేసుకుంటారు. ఒక్కోసారి ఆ మురికి నీళ్ళ వల్ల చాలామందికి డయేరియా, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు గురవుతారు. దీనివల్ల అప్పుడప్పుడు పిల్లలు కూడా మరణిస్తారు. ఆఫ్రికాలో పేదవాళ్ళు ప్రొద్దున లేవగానే మేకలను, గొర్రెలను అడవుల్లోకి మేత కోసం తీసుకెళ్తారు. పిల్లలు వారి తల్లితో కలిసి వ్యవసాయం చేయడానికి వెళ్తారు. ఆఫ్రికాలో ప్రతి ఇంట్లో ఈరోజు ఏం తింటాం అనే బదులుగా ఈరోజు తింటామా అనే ప్రశ్న మొదలవుతుంది. ఆఫ్రికాలో చాలా కుటుంబంలో రోజుకి ఒకే భోజనం ఉంటుంది. కొన్నిసార్లు అది కూడా ఉండదు. ఆఫ్రికాలో పేదవాళ్ళు ఎక్కువగా మొక్కజొన్న పిండిని నీటితో కలిపి ఉడికించి దాన్ని ముద్దగా చేసి ఎలాంటి కూర లేకుండా అలాగే ఆ పిండి ముద్దలను చేతితో తింటారు. దీనిని ఉగ్లీ లేదా పాప్ లేదా సజ్జా అని పిలుస్తారు. ఒక్కోసారి వీరి ఆహారంలో కూర ఉంటే ఆ రోజు అదృష్టంగా భావిస్తారు. కూర అనగానే మన ఇంట్లో ఉండే కూరలాగా ఉంటుందంటే మీరు పొరపాటు పడ్డట్టే. వీళ్ళు కొన్ని కూరగాయలు మరియు ఆకుకూరలను కలిపి కొంచెం ఉప్పు వేసి
నీటిలో కలిపి వేడి చేసి ఒక గ్రేవీలాగా చేసుకొని తింటారు. ఇందులో ఎలాంటి మసాలాలు మరియు నూనె కూడా ఉండదు. వీరు కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే తింటారు. మనకు చికెన్ కానీ మటన్ కానీ తినడం చాలా సాధారణమైనటువంటి విషయం. కానీ ఆఫ్రికా పేదవాడికి మాంసం అనేది డైలీ ఆహారం కాదు. వీళ్ళు కేవలం సంవత్సరానికి 2 నుండి 3 సార్లు మాత్రమే వారికి వచ్చే పండుగ వేళల్లో మాత్రమే తింటారు. ఇక్కడ పిల్లల జీవితం గురించి తెలిస్తే గుండె చలించిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది పిల్లలకి ఉదయం తినడానికి ఏమీ ఉండదు. మధ్యాహ్నం నీళ్లు మాత్రమే. రాత్రి అయితే అదే మొక్కజొన్న పిండి ముద్ద మాత్రమే ఉంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఖాళీ కడుపుతో వెళ్తారు. ఆకలి ఎక్కువైతే నీళ్లు ఎక్కువగా తాగుతారు. ఎందుకంటే నీళ్లు ఎక్కువ తాగితే కొద్దిసేపు ఆకలి మర్చిపోవచ్చని వీళ్ళు భావిస్తారు. ఫ్రెండ్స్, ఇది వినడానికి మనకు చాలా బాధిస్తుంది. ఆఫ్రికాలో అమ్మాయిల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ చిన్న వయసులోనే ఆడవారికి పెళ్లి చేసేస్తారు. ఆడపిల్లల్ని ఎక్కువగా చదువుకోనివ్వరు. ఇంటి పనులే వారికి జీవితం. ఆఫ్రికాలో మహిళ అంటే ఒక బాధ్యత మరియు బానిసత్వం మాత్రమే. ఇక్కడ నీళ్లు తీసుకురావాలన్నా ఆడవారే, మరియు వంట చేసేది, పిల్లల సంరక్షణ మరియు వ్యవసాయం కూడా మహిళలే చేస్తారు. ఇక్కడ పిల్లలు గనుల్లో మరియు రోడ్ల నిర్మాణాల్లో ఎక్కువగా పనిచేస్తారు. ఆఫ్రికాలో పేదవాళ్ళ ఇల్లు మట్టితో చేయబడి ఉంటుంది. ఇంటిపై గడ్డి లేదా ప్లాస్టిక్తో కప్పి ఉంచుతారు. ఒకే చిన్న గది ఉంటుంది. ఇంటి లోపల కరెంటు కూడా ఉండదు. ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండదు. వర్షం పడితే నీళ్లు ఇంట్లోకి వస్తుంది. ఒకే గదిలో తల్లి, తండ్రి ఇంకా 3-4 పిల్లలు అందరూ కలిసి ఒకే గదిలో పడుకుంటారు. ఇక్కడ పేదవారు సంపాదించే ఒక రోజు డబ్బు మనం రోజు టీ త్రాగే ఖర్చుకి సమానంగా కూడా ఉండదు. అంత తక్కువగా వీరి ఆదాయం ఉంటుంది. ఇక్కడ పేదవాళ్లకు శుభ్రమైన త్రాగునీరు కూడా ఉండదు. బాత్రూమ్లు కూడా ఉండవు. దీనివల్ల పిల్లలు రోగాల పాలై ప్రతి సంవత్సరం చాలామంది పిల్లలు ఇక్కడ చనిపోతున్నారు. ఫ్రెండ్స్, ఆఫ్రికా అనేది పేదది కాదు, పేదదిగా మార్చారు. పేదరికం ఆఫ్రికా ప్రజల బలహీనత కాదు, ప్రపంచం చేసిన ఒక గాయం. సంపద ఉన్న ఖండంలో ఆకలితో చనిపోవడం అనేది మన ప్రపంచానికి ఒక అవమానం. ఆకలి అక్కడ ప్రమాదం కాదు, రోజు జరిగే నిజం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీ వంతు సపోర్ట్గా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.